నువ్వు ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో చూడాలనుకుంటున్నావో అంత విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. ఖచ్చితంగా నీ విశ్వాస పరిమాణం చొప్పునే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసం అంటే ఆయనను నమ్మడం. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుడు యెహోషువతో మాట్లాడితే ఏమంటాడంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నిన్ను ఇడువను ఎడబాయను, నేను నీకు తోడై ఉంటాను, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండవు. దేవుడు యెహోషువకి ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ అంటే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ధైర్యంగా లేనప్పుడు ఆ ఆజ్ఞతి క్రమం పాపం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే భయపడతావో అది పాపం అవుతుంది. ఆ పాపానికి జీతమే మరణం. నీ జీవితంలో డౌన్ ఫాల్, ఫినాన్షియల్ ఇష్యూస్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఆజ్ఞతి క్రమం. చింతించొద్దు అని దేవుడు చెప్పాడు, మనము చింతిస్తున్నాం. మత్తయి సువార్త 13:58 వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. యేసుక్రీస్తు వారికి అసాధ్యమైంది ఏముంది? మృతులను కూడా సజీవులుగా చేయగలడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలడు. ఆయన మాట్లాడితే అద్భుతం జరుగుతుంది. అలాంటిది మన అవిశ్వాసము దేవుని యొక్క అద్భుతాన్ని కూడా ఆపేస్తావు. నీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యం చేయాలనుకుంటా, కానీ నువ్వు ఎప్పుడైతే చింతిస్తావో, ఈ చింత ఎదిగినప్పుడు యేసుక్రీస్తు వారు తువాని యొక్క ఉపమానం చెప్పినప్పుడు మనం ముళ్ళ పొదల్లో పడిన విత్తనం గురించి మనము ధ్యానిస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనము ఎదిగింది, చెట్టు వచ్చింది, కానీ ఐహిక విచారం అనే ముళ్ళ పొదలు నొక్కివేయడం వల్ల ఎదగాల్సిన చెట్టు ఎండిపోయింది. మన జీవితాల్లో కూడా మనం ఎదగలేకపోవడానికి కారణం ఐహిక విచారాన్ని బట్టి దేవుణ్ణి నమ్మలేకపోవడం, ఈ లోకానుసారమైన పరిస్థితులను బట్టి దేవుణ్ణి నమ్మలేకపోవడం. జాబ్ రాలేదనో, మనుషులు దూరం చేశారనో, లేకపోతే ఈ లోకానుసారమైన ఏవో కోల్పోయామనో దేవుణ్ణి నమ్మడం మానకూడదు. మానక దేవుణ్ణి నమ్మాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.